జై శ్రీమన్నారాయణ. నేను హారిక. ఈరోజు నేను మీతో చిన్న విషయం మాట్లాడడానికి వస్తున్నాను. అండ్ ఇప్పుడు నేచర్లో మనము ఎవ్రీ డే మనం ఏదైతే పాజిటివ్ ఇస్తామో అదే మనకు వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. అలా మీతో ఒక చిన్న కథ చెప్పడానికి వచ్చానమాట. పూర్వం ఎలా అంటే మన ఇంట్లో ఎవరైనా ఆతిథ్యం తీసుకుంటేనే అతిథులు వచ్చి భోజనం చేసిన తర్వాతే మనం భోజనం చేసేవాళ్ళం. అలా ఒక రష్యన్ ఇంట్లో ఒక అతిథి వచ్చాడనమాట. ఆ అతిథిని కూర్చోబెట్టి వంట చేస్తుంటుంది ఋషివర్యుల వైఫ్, వాళ్ళ భార్య. చేస్తున్నప్పుడు ఏంటంటే ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఆలోచన మైండ్లో ఏముంటుందంటే, అయ్యో హాల్లో వెండి చెంబు ఉంది, ఈ స్వామి ఎక్కడైనా తీసుకెళ్తారేమో, అతిథి ఆ వెండి చెంబుని తీసుకెళ్ళిపోతారేమో అనే ఆలోచనతో వంట చేస్తుంటుంది. వంట చేసిన తర్వాత ఆయనకు వడ్డించేస్తే ఆయన భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత బేసికల్గా అతిథి చాలా మంచి పర్సను, ఆ దొంగతనం చేసే ఆలోచనలు కూడా ఉండవు. కాకపోతే వెళ్ళేటప్పుడు అతనికి తెలియకుండానే ఆ వెండి చెంబును తీసుకుని వెళ్ళిపోతారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ ఆలోచనలతోనైతే మనం కుకింగ్ చేస్తామో, వంట చేస్తామో, అది ఆ భోజనం చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఇంట్లో రోజు వంట చేసి మన పిల్లలకి, మన హస్బెండ్కి, అత్తమామలకి, అందరికీ, తల్లిదండ్రులకు పెడుతూ ఉంటాం కదా. సో మనం పాజిటివ్ థాట్స్తోని, మంచి ఎనర్జీతోని వంట చేస్తే అదే మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి దాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతాం.